నమస్కారం సార్. నమస్కారం అండి. ఇదేంటండి మీరు రాసిన బుక్క? టైం దొరికినప్పుడు తర్వాత చదువుతానండి. మీ రెజ్యూమ్ ఏంటి? అది నా రుజువే సార్. ఇది మీ రెజ్యూమా? అవును సార్. 10th 2003 పాస్డ్ అవుటా? అవును సార్. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? నేనే 2006 పాస్డ్ అవుట్, ఇంటర్ 2005 పాస్డ్ అవుట్, మళ్ళీ ఇంటర్ 2007 పాస్డ్ అవుట్ ఏంటి? అంటే 2 సార్లు చేశాను సార్. 2 సార్లు ఎందుకు? ఏం బైపీసీ చేయాలో సీసీ చేయాలో తెలియక ఒకదాని మీద ఒకటి 2 చేసేసాను సార్. ఓహో, బీటెక్ 8 years. అది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, అలవాట్లు, ఏ టాపర్ అయినా నాశనం ఏది ఎక్కడలే. అయ్యో అది కాదు సార్. ఆ? అది ఫెయిల్యూర్ చేంజెస్ కాదు సార్. ఆ? మెకానికల్ తీసుకోవాలో ఎలక్ట్రికల్ తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఒకదాని మీద ఒకటి చేసేసాను సార్. ఇప్పుడు మా కంపెనీయా వేరే కంపెనీ అనే కన్ఫ్యూజన్ లో రెండింటికి పార్ట్ టైం చేయరు కదా? అయ్యో లేదు సార్. అమ్మయ్యా, బీటెక్ 8 years అయినా ఎన్ని పేజీలు ఉన్నాయంటండి? అంతేం చేశారు? 1 year డిప్లొమా ఇన్ మాస్ కామ్ చేశాను సార్. అదెందుకు? రేపు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాక మీడియా మొత్తం నా చుట్టూ తిరుగుతుంది కదా సార్. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడానికి ఈ కోర్స్ చేశాను సార్. 1 year కోర్స్ ఫ్యాషన్ డిజైనింగా? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుట్లుక్ బాగుండాలని. 6 months ఆన్లైన్ వర్క్షాప్ ఆన్ బాడీ లాంగ్వేజా? ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలిగా. ఇలా ప్రతిదానికి కోర్సులు చేసి సర్టిఫికేట్స్ తెచ్చి రెజ్యూమ్లో పెడితే ఎలా అండి? రియాలిటీ నుంచి కూడా నేర్చుకోవాలి కదా. చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నా ఇలాగనే నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే నేను చాలా బాధపడతాను సార్. ఇంత గట్టి రెజ్యూమ్ ఉన్నప్పుడు మీరు బాధపడకూడదండి. అందుకే ఒక 2 years మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేసి ఎమోషన్స్ని ఎలా కన్వే చేయాలో నేర్చుకుంటాను సార్. అయితే ఒక పని చేయండి, మాస్టర్స్ ఇన్ సైకాలజీకి అప్లై చేసేయండి. సార్ యు ఆర్ రిజెక్టెడ్. సార్ ఎలాండి? నెక్స్ట్. ఈ అవతారం ఏంటి? ఇంటర్వ్యూకి వేసుకొచ్చే బట్టలేనా ఇవి? నీ రెజ్యూమ్ ఏది? ఏంటి ఎత్తుకుతున్నావు? రెజ్యూమ్ ఎత్తుతున్నా. ఇది కాదు, ఇది కూడా కాదు. దొరికింది, ఇదిగోండి. ఏంటిది? లవ్ లెటరా? రెజ్యూమ్ సార్, చదవండి. కొన్ని రెజ్యూమ్లు చదవనక్కర్లేదు, చూస్తే తెలిసిపోతుంది. యు ఆర్ రిజెక్టెడ్. నవ్వుతావేంటి? ఒకసారి చదవండి సార్. రికమెండేషన్. ఇదేమన్నా యూట్యూబరా? రికమెండేషన్ వచ్చింది కదా అని సెలెక్ట్ చేయడానికి? జాబురా నీ రెజ్యూమే. నిన్ను చేస్తే సెలెక్ట్ చేయాలి లేదా రిజెక్ట్ చేయాలి, అంతేగాని ఈ తొక్కలో రికమెండేషన్లన్నీ ఎంకరేజ్ చేయం. రికమెండేషన్ ఇలా. ఈ లెటర్ చింపే వాళ్ళకి నా దగ్గర ఇంకో లెటర్ ఉంది. ఏంటది? ఏది దమ్ముంటే ఇది చింపండి చూద్దాం. దీనికి మించిన రెజ్యూమ్ ఉండదు, రికమెండేషన్ ఉండదు, రిజెక్షన్ కూడా ఉండదు. ఇప్పుడే బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నా. సార్ నువ్వు ఈ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలో కూడా జాబ్ చేయలేవు. సార్